నమస్తే. తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రాజ్యసభకు సంబంధించి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉండబోతుందన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అటు టీడీపీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ పేర్లు ఖరారయ్యాయని వినిపించినా చివరి నిమిషంలో ఒకరి పేరుని తప్పించి ఇంకొకరి పేరు తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అయితే అటు చిన్నబాబు బాల్య స్నేహితుడు, చిన్నబాబుకు రైట్ హ్యాండ్ అన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఈయనకు రాజ్యసభ కన్ఫామ్ అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. బట్ సీన్ కట్ చేస్తే చిన్నబాబు కోటరీకి కాకుండా మరొక పేరు తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి అసలు ఇంకా చిన్నబాబు స్నేహితుడికి సముచిత స్థానము, అందులోని ఎన్టీఆర్ కూడా అతను చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనేసి అని రకరకాలుగా విన్నాము. ఇది కన్ఫామ్ ఫైనల్ అనేసి అని అన్నాము. సీన్ కట్ చేస్తే ఆయన అవుట్ అయిపోయారు, ఇంకొకరు ఇన్ అయ్యారని చెప్తున్నారు. ఇంతకెవరు? భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ గారు. భాష్యం రామకృష్ణ గారి పేరు ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం విశ్లేషణలో చెప్పాం. భాష్యం రామకృష్ణ గారి పేరుని పరిగణలోకి తీసుకుంటారని ముందు చెప్పింది మనమే, తెలుగు రాజ్యంలోనే చెప్పాం. వాస్తవానికి భాష్యం రామకృష్ణ గారు 2014 ఎన్నికల్లోనే నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. ఓకే. కాకపోతే రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ని విడిచి తెలుగుదేశంలోకి వచ్చి దిస్ ఈజ్ మై లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి పోటీ చేయడానికి ఆయన సంసిద్ధుడు కావడంతో ఆయన కోసం భాష్యం రామకృష్ణ గారు పక్కకు తప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో, ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ భాష్యం రామకృష్ణ గారి పేరు మనకు మొన్న ప్రముఖంగా వినిపించింది, ప్రబలంగా తెర మీదకి వచ్చింది 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి దాదాపుగా భాష్యం రామకృష్ణ గారి పేరు ఖరారు చేసినటువంటి సందర్భం అని చెప్పి పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే అనూహ్యంగా కృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీ తిరిగి వచ్చి వైకాపాని వీడి వైకాపాని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేస్తూ కృష్ణదేవరాయలు గారు వచ్చి చేరటం తెలుగుదేశంలో. నేను వచ్చి పార్టీని విడిచి చేరాను కదా, సిట్టింగ్ ఎంపీగా పార్టీని విడిచిపెట్టి వచ్చాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని కృష్ణదేవరాయలు పట్టుబట్టడంతో అతన్ని నేనే కొనసాగిస్తూ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, నర్సరావుపేట అనుకున్నది పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గుంటూరుకు తీసుకురావటం. అయితే ఈ మధ్యలో భాష్యం రామకృష్ణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారని మనకు అందినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, ఆయన శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇవాళ భాష్యం విద్యాసంస్థలు ఉన్నాయి. మీకు ఈ విషయం తెలుసో తెలీదో, ఆయన శ్రీకాకుళం దగ్గర మొదలుపెట్టి పాదయాత్రలాగా చేసుకుంటూ ప్రతి విద్యాసంస్థ, ఈ ఊళ్ళో ఉన్న విద్యాసంస్థ నుంచి పక్క ఊర్లో ఉన్న విద్యాసంస్థ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాడు. ఓకే. వెళ్ళి అక్కడ విద్యాసంస్థల్లో అన్ని వసతులు వనరులు అన్నీ ఉన్నాయి చూసుకుని 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఫోటో దిగి అలా తిరుపతి వరకు పాదయాత్ర చేసుకుంటూ వస్తారు. ఆయన వచ్చి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అది ఆయన సంవత్సరంలో ఒకసారి దైనందిన చర్య. ఇట్లా ఆయన 30-40 సార్లు తిరుమలకు వెళ్ళి ఉంటారని చెప్తారు ఆయన సన్నిహితులు. శ్రీకాకుళం నుంచి చిత్తూరుకు పాదయాత్ర, ప్రతి కేంద్రంలోనూ ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థలకు వెళ్ళి అక్కడ ఆయన సేద తీరి కాసేపు 10th క్లాస్ స్టూడెంట్స్తో ఆయన ఫోటోగ్రాఫ్స్ దిగేటటువంటి ఒక ఇదనమాట. ఈ 24 ఎన్నికల సమయంలో కూడా క్రితం ఏదో పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళని స్టూడెంట్స్ని అడిగాడంట ఆయన, నేను డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందంటే వాళ్ళు రోజు చెప్పారంట. ఓకే. అది ఆయన సీరియస్గా తీసుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ పోటీ చేయాలి, నియోజకవర్గంలో కలదిరగాలి, దాన్ని తీసుకుని ఒక విద్యావేత్తగా, ఒక విద్యాసంస్థల అధినేతగా రాజ్యసభకు ఎంపికైతే బాగుంటుంది అనేటటువంటి చర్చ వచ్చింది. ఆయన దానిని, ఆ విజ్ఞప్తిని అధినేతకు తెలియజేసి మీరు ఆలోచించుకోండి అని చెప్పడం. ఇప్పుడు భాష్యం రామకృష్ణ గారి పేరు తెర మీదకి వచ్చింది. కిలార్ రాజేష్ గారిని తప్పిస్తారు, సానా సతీష్ గారిని కొనసాగిస్తారు. 16 నెలలు మాత్రమే సానా సతీష్ గారు చేశారు కాబట్టి సానా సతీష్ గారు మరొకసారి అవకాశం అడుగుతున్నారు. ఆయన సానా సతీష్ గారి పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. రాజ్యసభలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చూద్దాం. ఇప్పటికే లిస్ట్ చాంతాడంతుంది. ఉన్నాయేమో 4 రెండే కదా టీడీపీకి, అంటే జనసేనకు ఒకటి బీజేపీకి కదా. కొసమెరిపి ఏమైందంటే బీజేపీకి విడిచిపెట్టమన్నది ఒకటి వచ్చింది తెర మీదకి. ఇప్పుడు అంటే ఇటు టీడీపీ, తెలుగుదేశం, ఒకటి జనసేన తెర మీదకి వచ్చింది. కానీ భాజపా పెద్దలు అంత సులభంగా విడిచిపెట్టారు కదా, ఎందుకంటే వాళ్ళకి బలం కూడా కావాలి కాబట్టి. వాళ్ళకి రాజ్యసభలో ఇప్పుడు వస్తున్నట్టు రాజ్యసభలో ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటారు. అట్లాగే దాసరి శ్రీనివాసులు గారి పేరు దాదాపుగా వాళ్ళు ఖరారు చేసేస్తున్నటువంటి పరిస్థితి. ఐఏఎస్ రిటైర్డ్.
మొత్తానికి 4 ఉన్నవి. 4కు సంబంధించి ఇప్పుడు జనసేనకు లింగంనేని రమేష్కి ఇస్తామనంటే ఎలా ఇస్తారు అన్నది ఒక ఫైట్ నడుస్తుంది. అవును. నిన్న మొన్నటి వరకు కిల్లారి రాజేష్ గారు కన్ఫర్మ్ అనుకునే లోపు అది కాదు భాష్యం అనేసి అని అంటున్నారు. ఉన్న రెండిట్లో ఇప్పుడు బీజేపీ నుంచి ఒకరు ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అనేసి అని మీరు చెప్తున్నారు. మరి ఇవి ఎంతవరకు అనేది ఏ మలుపు తిరుగుతాయి అనేది అదొక టెన్షన్ వాదం అయితే కొనసాగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి.